సంక్షేమం అనేది కాంగ్రెస్ పార్టీ కాపీరైట్ అని కాంగ్రెస్ పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్ తెలిపారు. కేజీ టు పీజీ, రుణమాఫీ, మహాలక్ష్మి, ఇళ్లు లేని వారికి ఇళ్లు వంటి అనేక పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిందన్నారు. ఏపీకి అతి ముఖ్యమైనది ప్రత్యేక హోదా, విభజన హామీలని. అవి ఉంటేనే పరిశ్రమలు, రాయితీలు, సంపద వస్తాయని, ఆ సంపదతోనే అభివృద్ధి చేసుకోగలమని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని కాగానే చేసే మొదటి సంతకం ప్రత్యేక హోదా అన్నారు. తూర్పు నియోజకవర్గం కృష్ణలంక, స్వర్గపురి పరిసర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పొనుగుపాటి నాంచారయ్యతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కరపత్రాలను పంపిణీ చేస్తూ హస్తం గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వల్లూరు భార్గవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వం, వైఎస్ షర్మిల నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని అన్నారు. మే 13న మన సాక్షితో ఆలోచించి సమర్థులైన వ్యక్తులకు ఓటేయాలని కోరారు. కేజీ టు పీజీ, రుణమాఫీ, మహాలక్ష్మి, ఇల్లు లేని వారికి ఇళ్లు వంటి అనేక పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిందన్నారు. ఏపీకి అతి ముఖ్యమైనది ప్రత్యేక హోదా, విభజన హామీలని. అవి ఉంటేనే పరిశ్రమలు, రాయితీలు, సంపద వస్తాయని, ఆ సంపదతోనే అభివృద్ధి చేసుకోగలమని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని కాగానే చేసే మొదటి సంతకం ప్రత్యేక హోదా అన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, అలాగే షర్మిలమ్మ గారి నాయకత్వం బలపరచాలని అందరూ కోరుకుంటున్నారు. ఆ రిజల్ట్స్ మనం త్వరలో చూడబోతున్నామండి. మీరు కూడా దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మే 13న మీ మనస్సాక్షితో ఆలోచించి సమర్థులకి ఓటేయగలరని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా అండి, మేనిఫెస్టో విషయానికి వస్తే సంక్షేమం అనేది కాంగ్రెస్ పార్టీ కాపీరైట్. కేజీ టు పీజీ అయినా, రుణమాఫీ అయినా, మహాలక్ష్మి అయినా, ఇల్లు లేని వారికైనా, ఇంకా మరిన్ని పథకాలు ఉన్నాయి. మనకి ముఖ్యమైనది ప్రత్యేక హోదా, విభజన హామీలండి. అవి ఉంటేనే మనకి పరిశ్రమలు, రాయితీలు, సంపద వస్తుందండి. ఆ సంపదతోనే మనం అభివృద్ధి చేసుకోగలం. రాహుల్ గాంధీ గారి మొదటి సంతకం ప్రత్యేక హోదా, విభజన హామీల కొరకే ఉంటుంది. కాబట్టి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగుపాటి నాంచారయ్య మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రాన్ని అగ్రపథాన నడిపితే ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి మాట తప్పి మడమ తిప్పి అభివృద్ధిని విస్మరించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందాయని, నేడు వైసీపీ వైఎస్ఆర్ ఫోటో పెట్టుకుని ప్రజలకు సంక్షేమం అందించకపోగా వారిని ఇబ్బందులకు గురి చేసిందన్నారు. సంక్షేమ పథకాలు కొందరికి ఇచ్చి అందరికీ ఇచ్చానని చెప్పుకుంటున్నారని, అభివృద్ధి శూన్యమన్నారు. రాబోయే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి ఎంపీ అభ్యర్థిగా వల్లూరు భార్గవ్, అసెంబ్లీ అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు ఎలాంటి ఒక కోపతాపాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు మా సొంత మనిషి, మా కుటుంబ సభ్యుడు, మా అన్న. కానీ ఆయన చేస్తున్నటువంటి విధానాల మీదే షర్మిలమ్మ గారి పోరాటం. కాబట్టి దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మా షర్మిలమ్మ నాయకత్వాన్ని బలపరచండి, అమ్మను ముఖ్యమంత్రి చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేయండి. అదేవిధంగా సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ మారుమూల, నలుమూల వెళ్ళే విధంగా చేయండి.